హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? లాస్ట్ బర్త్డే వ్లాగ్లో బ్రేక్ఫాస్ట్కి నేను మటన్ కుర్మా దోశలు చేశాను కదండి. సో ఆ మటన్ కుర్మా రెసిపీ ఈ వీడియోలో క్లియర్గా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మటన్ 500 grams, ఆనియన్స్ 2, టమాటోస్ 3, గ్రీన్ చిల్లీస్ 4, कर्ड पाव कप, ड्राई कोकोनट पेस्ट पाव कप, जिंजर गार्लिक पेस्ट 2 tablespoons, कोरिएंडर पाउडर 1.5 tablespoon, रेड चिल्ली पाउडर 1 tablespoon, गरम मसाला पाउडर 1/2 teaspoon, टर्मरिक पाव टीस्पून, इलायची 2, cloves 4, cinnamon stick 1, lemon 1, coriander leaves, pudina leaves few, oil 2.5 tablespoons, salt as much required. సో ఇక్కడ నేను నీట్గా అన్ని ముందు అరేంజ్ చేసేసుకున్నాను. సో మటన్ని బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ చాప్ చేసేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో 2.5 tablespoon ఆయిల్ని వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాయచీ, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని పుదీనా లీవ్స్, కొన్ని కొరియాండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. మనకు ఈ టమాటోస్ బాగా కుక్ అయిపోవాలి. సో మనకు టమాటోస్ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం మటన్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత
ఇందులోకి పసుపు, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి కొద్దిసేపు. ఆ తర్వాత డ్రై కోకోనట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంతెంత తీసుకోవాలో క్వాంటిటీస్ ఆల్రెడీ నేను ఇంగ్రీడియంట్స్లో చెప్పాను కదండి, అందుకోసం ఇక్కడ చెప్పట్లేదు. ఓకేనా? ఇప్పుడు మనం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చేంతసేపు కుక్ చేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి మటన్ కుక్ అయిందా లేదా అని చెప్పి. ఒకవేళ కుక్ కాకపోతే ఎక్స్ట్రాగా ఒక 2 విజిల్స్ పెట్టుకోండి, కుక్ అయిపోతుంది. సో అంతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మటన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది బాగా పైన ఫ్లోట్ అవుతూ చాలా బాగుంటుందన్నమాట. ఒక 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన టేస్టీ మటన్ కుర్మా అనేది రెడీ అండి. దేంట్లో అయినా మనకు ఈ మటన్ కుర్మా చాలా బాగుంటుందండి. దోసల్లోకి, ఇడ్లీలోకి ఈ మటన్ కుర్మా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ జాయ్ఫుల్ డే.